శీతాకాలం కావడంతో చలి విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. జనాలను గజగజ వణికిస్తోంది. అందువల్ల చాలామంది కూడా అస్వస్థతకు గురవుతున్నారు. చలి తీవ్రత కారణంగా న్యూమోనియా విజృంభిస్తోంది. న్యూమోనియా కేసులు రోజు రోజుకు బాగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే నీలోఫర్ ఆసుపత్రిలో కేసులు చాలా ఎక్కువయ్యాయని తెలిసింది. దాదాపు 200 దాకా కేసులు వచ్చాయని సమాచారం. ప్రతిరోజు ఓపీకి దాదాపు 30 నుంచి 40 మంది పేషెంట్స్ వస్తున్నారు. సోమ, మంగళవారం, బుధవారాల్లో 60 మంది దాకా ఆసుపత్రికి వస్తున్నారు. ఇంకా అంతేకాదు, కొంతమందికి హెచ్ఎఫ్ఎన్సి వెంటిలేటర్ చికిత్సలు అవసరం అవుతున్నాయి. లంగ్స్లో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వలన స్ప్రెడ్ అవుతుంది. 5 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైన ఉన్న వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. స్ట్రెప్టోకోకస్ రెస్పిరేటరీ సిన్సిటియర్ వైరస్ ఆర్ఎస్వి, ఇంకా అలాగే ఇన్ఫ్లుయెంజా వైరస్ న్యూమోనియాకు చాలామంది గురవుతున్నారు. అయితే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కేవలం ఒక్క న్యూమోనియా మాత్రమే కాకుండా ఆస్తమా, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. న్యూమోనియా సమస్యతో పాటు ఈ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్తున్నారు. చిన్నారులకు 6 నెలల దాకా తల్లిపాలు తాగించాలని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే దీనివల్ల న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లను నియంత్రించవచ్చని చెప్తున్నారు. తీవ్రంగా జ్వరం రావడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శరీరం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఈ చలికాలంలో ఎవరు కూడా ఉదయం 10 గంటల లోపు బయటికి రాకపోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఉదయం 10 గంటల దాకా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉదయం 10 దాటాకే బయటికి వస్తే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే సాయంత్రం 6 దాటాక బయటికి రాకపోవడం మంచిదని అంటున్నారు. అలాగే కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఇంకా టీ, కాఫీలు అసలు తాగొద్దని సూచిస్తున్నారు. బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే చలి ఆ రకంగా వణికిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఇక ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.